నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. భద్రాచలం కూనవరం రోడ్డులో కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని కలిమేల నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్కు గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. ఘటనలో 50 కేజీల గంజాయి, కారు, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న 4 వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 12,50,000 ఉంటుందని అధికారులు తెలిపారు. భద్రాచలం దగ్గరలోని నెల్లిపాక రూట్లో ఉన్నటువంటి పెట్రోల్ పంప్ దగ్గర మేము తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఇందులో మాకున్నటువంటి సమాచారం మరియు ఇతర సోర్స్ ద్వారా అనుమానాలు ఉన్నటువంటి మేము 2 కార్లను తనిఖీ చేయడం జరిగింది. అందులో ఒక కారు MP 06 CB 2942 అనే కారులో కొందరు వ్యక్తులు అనుమానం ఉండదు దాన్ని ఆపి చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తున్న క్రమంలో వాళ్ళను దించి చూడగా అంటే ఆ సీట్ కింద వాళ్ళు ఒక 24 ప్యాకెట్ల అంటే గాంజాది 24 ప్యాకెట్లు ఉన్నాయి. మేము దాన్ని ఏంటిదని విచారించిన క్రమంలో అది గాంజాగా గుర్తించడము. మనం మొత్తం చూస్తే 24 ప్యాకెట్లు ఉన్నాయి. 24 ప్యాకెట్లను మేము తక్షణమే వెయిట్ చేసిన క్రమంలో మాకు టోటల్గా 50 కిలోల గాంజాగా గుర్తించడం జరిగింది. ఇటు గాంజా వచ్చేసి మనకు 12,50,000 ఉంటుంది. ఇందులో 4 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నాము. అలాగే వీరి వద్ద నుండి 4 ఫోన్లను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో వారి విచారించిన క్రమంలో వీళ్ళంతా ఎంపీకి చెందిన వ్యక్తులు. మన ఒరిస్సా రాష్ట్రంలోని కలిమేల ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుండి వీరు మొరేనా మధ్యప్రదేశ్ ప్రాంతానికి రవాణా చేస్తున్నారు. ఈ కలిమేల, భద్రాచలం, ఖమ్మం, హైదరాబాద్, నాగ్పూర్ మీదుగా వీళ్ళ రూట్ మ్యాప్ ఉంది.